నువ్వు చిడతల పరావు కూడా ఏం కావు కదరా. ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఆటోలో ఐమాక్స్ వెళ్ళాలి బాబు. మేము ఆటో వెళ్తున్నాం, పదండి బాబు. ఏయ్, షేర్ ఆటోలో ఒక షేర్ జీపా బాబు? అయితే మనిషికి 3 రూపాయలే ఇస్తాం బాబు. మీరు ఎక్కితే అదే చాలు బాబు. పొద్దు పొద్దున నక్క తొక్కదొక్కొచ్చాం, పదండి బాబు. దేవుడు బాబు వీళ్ళు. నమస్తే సేట్జీ. ఏమంటున్నారా సేటు గారు? సంతకం పెట్టడంటన్నా. 10 లక్షలు ఇస్తామని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఏం వినాలి? అది 10 కోట్ల రూపాయల స్థలం బై. ముష్టి 10 లక్షలకు అమ్మడానికి నేను హౌలగాను సస్తే ఇవ్వను. ఇస్తావు, వద్దన్నా ఇస్తావు. నా కాళ్ళు పట్టి బతిమాలి మరి ఇస్తావు. రాయ్, రాహుకాలం రాకముందే ముహూర్తం పెట్టండి రా. అలాగే అన్న. వీళ్ళ సంగతి ఏంట్రా? అన్నా, మన చెల్లితో తిరిగేది వీళ్ళ ఫ్రెండే అంటన్నా. ఎవడ్రా వాడు? మేము ప్రాణం పోయినా చెప్పం. అవసరం అయితే లవ్ కోసం లివర్ అయినా ఇస్తాం. లివర్ ఉండేది అక్కడ కాదు, కింద. నువ్వు మంచి క్లవర్ రా. అయితే చెప్పరన్నమాట. అవసరమైతే ఫ్రెండ్షిప్ కోసం గుండెకే ఇస్తాం. ఏరా కట్లేసినా లిఫ్ట్. ఎక్స్క్యూజ్ మీ, నా యాల్ది ప్రేమ ఇలాంటి వాళ్ళకి భయపడదురా. అయితే కుర్రాళ్ళంటే ఇలా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇంతేండి. ఇదే మాట మీద ఉండండి. నేచురల్లీ. ఎరా, ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయన్నా. మాకు వదిలేసేయండి బై, చేతులు మండిపోతుంది. మీకు దండం పెట్టాను బై. నాకు కావాల్సింది దండం కాదు, సంతకం. దండం పెట్టాను బై. నీ దండం ఎవరికి కావాలా? కానివ్వండి. పెడతావా లేదా? అలాగే సంతకం పెట్టేస్తాను. మీరు చెప్పినట్లు చేస్తాను. మీ కాలు మోపుతాను. నన్ను వదిలేసే బాయ్, వదిలేసే బాయ్. తీసుకురండి. ఆ 10 లక్షలైన నా మొహాన్ మీద కొట్టు. గెట్ అవుట్. మోసం, అన్యాయం, దోకా. ఫ్రెండ్షిప్ కోసం దేనికైనా సిద్ధం అన్నారు కదా. అమ్మా అబ్బా అయినా అన్నం పెట్టిన చేత్తోనే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చిందా? అసలు నువ్వు ఆ ఎద్దు జోలికి ఎందుకు వెళ్ళావురా? నువ్వు ఉండవా? నేనేం దాని జోలికి వెళ్ళలేదు. అదే నా జోలికి వచ్చి కుమ్మింది. ఈ జోలికా ఏ బుద్ధున్నాడు రాడు. అబ్బా నువ్వు నోరు మీరా. నేను వస్తున్నాను పండు. నా బుద్ధుల కొడుకుని తిరుగుతున్నారేంటి? వాళ్ళంతా కొల్లగొట్టారు వల్లనా? కుమ్మేసింది నాన్న. పక్కాయన చెప్పింది బిడ్డ, అందుకోసం మొదలెచ్చా. అమ్మా చూడవే, నాన్నకు నేనంటే అంత ప్రేమ. నువ్వు నాకు ఉండకాయ బిడ్డ. నాన్న, నా మీద నీకున్న ప్రేమ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాన్న. నువ్వు మళ్ళీ ఎడుచుకొని పండుకో బిడ్డ. ఏంటండి ఇది పండక. ఏరా నేను సినిమాకి రాలేదు. వస్తుంటే మీ లవర్ వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లి నాన్ వెజ్ తో డిన్నర్ ఇచ్చాడ్రా. ఇప్పటికీ అడగలేదు. అమ్మా కొంప తీసి కొట్టాడా? కొంపకి తీసుకెళ్లే కుట్టాడ్రా. నీకేంట్రా, దాన్ని సినిమా తీసుకెళ్లి ఎంజాయ్ చేసావు. వాళ్ళ అన్నయ్య మమ్మల్ని కుమ్మిన చోట కుమ్మకుండా కుమ్మేసాడు. అబ్బా మేం కావాలో అది కావాలో తెలుసుకో. హాయ్ బాయ్. అవును, మీరందరూ సినిమాకి రాలేదేంటి? మేము నీ దోస్ కటీఫ్. ఏ అవును, ఆ దెబ్బలేంటి బాబీ? మాకు కూడా. బాలు, నువ్వు కూడా మాట్లాడట్లేదేంటి? వాడు మాట్లాడు. ఇక మీదట వాడు నిన్ను కలవడు కూడా. వాడికి చావు, నీకు పెళ్ళా? అదేం కుదరదు. పదండ్రా. రారా. అదరా, నీ ప్రేమ మా చావుకొచ్చింది. రమ్మంటుంటే వాళ్ళ అన్నకి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. నా మాట విని ఇక మీదైనా అమ్మాయిని కలవడం మానేరా. రేయ్, పదండ్రా. వాడు మన మాట విన్నప్పుడు మనం కూడా వాడితో మాట్లాడదు. వాడికి ఫైనల్ గా వేడి నీళ్ళు గ్యాస్ స్టవ్ రోయ్. ఊరుకో పద్మా, నేను ఈ రోజులు ఎక్కడికి వెళ్ళను. ఎడవకు. ఒరేయ్, ఇప్పుడు చూడండి రా, కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ గా చూసేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఎవరు నా నాదుడు? ఈ స్వయంవరంలో నన్ను గెలుచుకున్న నా నాదుడెవరు? స్వయంవరమా? నేను ఇచ్చింది బఠానీ తల్లి, బంతిపూల దండ కాదు. నన్ను వదిలే బాబోయ్. నాదసలే లేత మనసు, గాయపరచకు. నీది లేత మనసా? జురాసిక్ పార్క్ లో డైనోసార్ అంటున్నావు. లేత మనసేటి? నన్ను వదిలే తల్లో. నాది అసలే కడప. కత్తులతోనే కాదు, ముద్దులతో కూడా చంపేయగలదు. నీకు దండం పెడతా తల్లు. గున్నేనుగులా నీకు, గులాబీలని నాకు అస్సలు పడదు. నన్ను వదిలే తల్లు. ఎల్లవమ్మా, ఎల్లు ఎల్లు. అలా అనకు.
అవసరమైతే నిన్ను రేప్ చేసైనా సరే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా. చిలిపిగా చేయకు, రారా. అబ్బో, ఇన్నాళ్ళ గుర్తొచ్చాన పండు, వద్దు. ఇంకెన్నాళ్ళని ఆగామంటావు పండు. ఈ రోజు బండు గారికి జిల కొట్టుడు ఖాయం. ఈ దెబ్బతో పండుగడు రాలిపోవడము ఖాయం. బేషుగ్గా. లేకపోతే కాఫీ గారు బటన్లు ఇస్తాడు.